నల్లమలలో గుప్త నిధులు ఉంటాయని పెట్టుబడి పెడితే 10 రెట్లు ఇస్తామని చెప్పడంతో అత్యాశతో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గుప్త నిధుల ముఠాకు 6 లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయిన ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో గుప్త నిధుల కోసం గాలిస్తున్న గ్యాంగ్లోని 6 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం 13 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు. పశ్చిమ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయంటూ చెప్పిన వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా మెలిగి అటువంటి సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. ఈ చుట్టుపక్కల మన అడవి ప్రాంతాల్లో ఈ గుప్త నిధులు ఉన్నాయి అనే ఒక భ్రమ కల్పించేసి చాలాసార్లు అనేక మోసాలకి పాల్పడ్డారు. ఏదో కొంచెం ప్రొటెక్షన్లో ఉన్నాయి, వాటిని ఏదో బంధాలు విడిపించాలి, లేకపోతే ఏదో గురువులు ఉంటారు పూజలు చేసి వాటిని బయటికి తీసుకొస్తే ₹1 పెడితే 10 రూపాయలు వస్తాయని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల్ని దాటి కూడా ఈ విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ అనేది మార్కాపురం డివిజన్లో పూర్వం కూడా జరిగి ఉన్నాయి, గతంలో కూడా జరిగి ఉన్నాయి. సో ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు మన దృష్టికి అయితే రాలేదు. కానీ కొత్తగా ఈ మధ్య ఇక్కడ పనిచేస్తుండే ఒక సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తిని ఇక్కడ లోకల్గా ఉండి కలనూతల గ్రామాల మీద నడిపేయ మరియు వెంకట్రావు అని అతను కూడా పక్క జిల్లా అతను. సో వీళ్ళు కలిసి ఈ లోకల్గా ఉండే కొంతమంది బ్రహ్మయ్య, ఈ కోటిరెడ్డి, శ్రీనివాస్ అనే వాళ్ళతో కలిసి ఇక్కడేదో నిధులు ఉన్నాయి, వీటిని తీసి బయటికి తీసుకొస్తే చాలా డబ్బు వస్తాయని చెప్పేసి చాలా కన్విన్సింగ్గా కొన్ని వీడియోలు వాళ్ళకి చూపించి సో వాళ్ళని ఒప్పించడం జరిగింది. దానికి సంబంధించి కొంత ఖర్చు అవుతుందని చెప్పిన తర్వాత వీళ్ళకి సపోర్టుగా వాళ్ళకి వచ్చిన తర్వాత ఒరిస్సా నుంచి కూడా ఒక ఝాన్సీ అనే ఒక అమ్మాయి, అలాగే రవి అని అతనితో కోహాబిటేషన్లో ఉండే ఒక అతను కూడా దీంట్లో రంగంలోకి దించి ఇతను నమ్మి